హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అంధేరా సిరీస్ సీజన్ 1 ఎపిసోడ్ 3 అండ్ 4ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఎపిసోడ్ 3 పేషెంట్ ఎక్స్ అనే టైటిల్తో స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ జ్యూడ్ అనే వ్యక్తిని చూపిస్తూ స్టార్ట్ అవుతుంది. మనం జ్యూడ్ అనే పేరు గురించి లాస్ట్ ఎపిసోడ్లోనే విని ఉంటాం. అతన్ని అందరూ వెతుకుతూ ఉంటారు, స్పెషల్ గా కల్పన. ఇక్కడ జూడ్ ఎవరో అమ్మాయిని దొంగతనంగా చాటుగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ మదర్ తన్ని ఇంట్లోకి తీసుకెళ్తుంది. జూడ్ ఏదో చేద్దాం అని ఏం చేయలేకపోయిన వాడిలా నిరాశతో ఫేస్ పెడతాడు. అండ్ అక్కడ నుండి అతను డైరెక్ట్ గా ఒక కామిక్ షాప్ కి వెళ్తాడు. బట్ ఆ షాప్ కీపర్ అతన్ని వెలగొడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు వచ్చి ఒకే కామిక్ గురించి అడుగుతూ వెతుకుతూ ఉంటాడు. అతను ఆ కామిక్ ఏదో చాలా ఇంపార్టెంట్ అన్నంత డెస్పరేట్ గా ఉంటాడు. అతను దానికోసం ఆ షాప్ కీపర్ కి ఆల్రెడీ 10,000 ఇచ్చుంటాడు. అండ్ ఇంకొక 10,000 ఇచ్చి ప్లీజ్ ఆ కామిక్ రాగానే ఇన్ఫార్మ్ చేయని అంటాడు. అతని ఫోన్ లో అలారమ్స్ వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడల్లా బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ అలారం సన్సెట్ కి ముందు రిమైండర్స్ లాగా ఆ అలారమ్స్ ని పెట్టుకొని ఉంటాడు. ఎందుకంటే సన్సెట్ కి ముందే అతను ఇంటికి వెళ్ళాలి. సో ఫాస్ట్ గా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక టనల్ వస్తుంది. ఆ టనల్లో నుండి వెళ్తుండగా అతను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ ఫిక్స్ చేసిన అంబ్రెల్లాని ఓపెన్ చేస్తాడు. బట్ స్టిల్ అతనికి ఆ అంధకారంలో నుండి వచ్చే డిమోన్ లైక్ క్రియేచర్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే జూడ్కి కూడా ఈ అంధకారంతో, జేయ్తో, బానీతో, పృథ్వీలతో ఏదో కనెక్షన్ ఉండి ఉంటుంది. కానీ జూడ్ ఈ అంధకారంతో బాగా అలవాటైపోయి ఉంటాడు. దాని నుండి తప్పించుకోవడానికి ఎప్పుడు అతనితో పాటు ఆ అంబ్రెల్లాని క్యారీ చేస్తూ ఉంటాడు. ఇక ఫాస్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటాడు. ఇక్కడ జూడ్ అతని ఇంట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ ని రూమ్ అంతా అరేంజ్ చేసి ఉంటాడు. అతను ఎప్పుడు అతని దగ్గర ఒక డాల్ ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. దాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే జైని చూస్తాం. ఆ రోజు పృథ్వీ బర్త్డే. జైకి మళ్ళీ హాన్ చేస్తున్న నైట్ మేర్స్ వస్తాయి. దాంతో లేస్తాడు. ఇక అతను వాళ్ళ అమ్మతో కలిసి హాస్పిటల్ కి పృథ్వీ కోసం వెళ్తారు. అక్కడ వాళ్ళు పృథ్వీకి విష్ చేసి కేక్ కట్ చేపిస్తారు. కానీ జై పృథ్వీకి కేక్ పెట్టకుండానే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో కల్పన ఆయిషా వాళ్ళ ఇంట్లో నిద్రలేస్తుంది. ఇక్కడ వీళ్ళ రిలేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఆల్సో వీళ్ళు ఇంటిమేట్ కూడా అయి ఉంటారు. మంచిగా పిక్స్ దిగుతూ ఉంటారు. అండ్ అప్పుడే కల్పనకి కాల్ వస్తుంది. వెంటనే కాల్ మాట్లాడి క్రైమ్ సీన్ కి వెళ్తుంది. అది ఇంకెక్కడో కాదు, బానీ వాళ్ళ ఇల్లే. అక్కడ బానీ వాళ్ళ మదర్ ఇంకా ఫాదర్ బాడీస్ ఉంటాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని చూస్తూ ఉంటుంది. బానీ వాళ్ళ మదర్ సూసైడ్ చేసుకొని చనిపోయిందంటే దానికి ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే తను ఒక మెంటలీ ఇల్ పేషెంట్ కాబట్టి. బట్ వాళ్ళ ఫాదర్ కూడా ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అన్నది క్వశ్చన్ ఇక్కడ. అప్పుడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అందులో బానీ వాళ్ళ మదర్ తన చేయిని కట్ చేసుకుంటూ ఎవరూ బ్రతకరు, అందరూ చేస్తారు అంటూ కట్ చేసుకోపోతుంది. అప్పుడే వాళ్ళ హస్బెండ్ అది ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ సేవ్ చేయలేకపోతాడు. అప్పుడే అతనికి బానీ చైల్డ్ ఫామ్ కనిపించి కింద పడి ఉన్న నైఫ్ ని చూపిస్తుంది. అండ్ వెంటనే అతను కూడా కోసుకొని చనిపోతాడు. ఇక ప్రెసెంట్ టైంలోకి వస్తే వాళ్ళని లాస్ట్ గా కలిసింది జై. సో అతన్ని ఇంటరాగేట్ చేయాలి అని అనుకుంటుంది కల్పన. ఇక జైని చూపిస్తారు. అతను క్లాస్ లో ఉండి క్లాస్ ని వింటాడు. అందులో వాళ్ళ ప్రొఫెసర్ చెప్తాడు, ఒక మనిషి అతని లైఫ్ లో జరగబోయే ఈవెంట్స్ వల్ల బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ బ్రెయిన్ వేవ్స్ వల్ల కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి. వాటిని ఈఆర్పి అంటే ఈవెంట్ రిపీటెడ్ పొటెన్షియల్ అంటారు. బ్రెయిన్ లో న్యూరల్ కోడ్స్ ఉంటాయి. వాటి వల్లే మనం మన అన్ని ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే వాటిని వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అనొచ్చు. వాటిని బట్టి మన ఎమోషన్స్ ఉంటాయి. అప్పుడే క్లాస్ లో జైని ఈవిల్ వర్షన్ లో ఉన్న పృథ్వీ హాన్ చేస్తూ ఉంటాడు. ఆ క్లాస్ అయిపోగానే జై వాళ్ళ ప్రొఫెసర్ తో మాట్లాడుతూ అడుగుతాడు, ఇఫ్ బ్రెయిన్ వేవ్స్ ఇంబ్యాలెన్స్ వల్ల డిప్రెషన్ అయితే ఆ ఇంబ్యాలెన్స్ ని కంట్రోల్ చేయడానికి వేరే దారి లేదా అని అడుగుతాడు. దానికి ప్రొఫెసర్ థియరీస్ లో చూసుకుంటే ఎస్, కానీ ఇప్పటి వరకు ఎవరు దీన్ని ట్రై చేయలేదని అంటాడు. సో జై టిఎంఎస్ గురించి మాట్లాడతాడు. అంటే ట్రాన్సిషనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. దానికి ప్రొఫెసర్ ఆ ట్రీట్మెంట్ అయితే ఉంది,
కానీ దాని సక్సెస్ రేట్ కంప్లీట్గా లేదు. బేసిక్గా ఇది నర్వ్ సెల్స్ని ట్రిగర్ చేయడం, లైక్ డిప్రెషన్ని దూరం చేయడం. సో జే అంటాడు, పృథ్వీ యాక్సిడెంట్కి ముందు అతను ఏదో రీసెర్చ్ చేస్తున్నానని చెప్పాడు. ఇలాంటి ఫీల్డ్లో ఏమైనా రీసెర్చ్ చేసేవాడా అని ప్రొఫెసర్ని అడుగుతాడు. సో ప్రొఫెసర్ నాకు దానిపైన ఎలాంటి ఐడియా లేదు అని చెప్తాడు. ఇక అప్పుడే పోలీసులు కాలేజ్ దగ్గరికి వచ్చి జైని తీసుకెళ్తారు. ఇంకొక సైడ్ ఆయిషా ఆత్మ హీలింగ్ సెంటర్కి వచ్చినట్లు చూస్తాం. అందులో ఓమర్ని ఏదో ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లాల్సి ఉంటుంది. బట్ ఓమర్ వెళ్ళనని సతాయిస్తూ ఉంటాడు. బట్ చైతన్య ఎలాగైనా వెళ్లాల్సింది అని అంటాడు. సో ఆయిషా ఓమర్కి నచ్చజెప్పి చైతన్యతో పంపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో జూడ్ ని చూపిస్తారు. అతను ఒక బుక్ ఆథర్ అయిన కనిష్ గుప్తా జస్ దాకా కామిక్ కోసం వెళ్తాడు. అక్కడ ఊరికే ఆ కామిక్ గురించి క్వశ్చన్స్ వేస్తూ ఊరికే క్వశ్చన్స్ అడిగి ఆ ఆథర్ ని సతాయిస్తూ ఉంటాడు. ఆ కామిక్ ది కాపీ ఇవ్వమంటూ ఆ ఆథర్ ని సతాయిస్తూ ఉంటాడు. బట్ ఆ కాపీస్ అన్ని అయిపోయాయి అని ఆ ఆథర్ అంటాడు. ఇంత ట్రై చేసినా కానీ ఆ కామిక్ జూడ్కి దొరకదు. ఇంకొక సైడ్ జైని కల్పన ఇంటరోగేట్ చేస్తున్నట్టు చూస్తాం. భూమి కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. అక్కడ కల్పన అడిగే క్వశ్చన్స్ కి జే అంధకారం గురించి చెప్తుంటాడు. అది ఒక ఇవిల్ అంటూ, అది మనుషుల్ని హార్న్ చేయడం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోతారు అని అంటాడు. బట్ కల్పన నమ్మదు. పృథ్వీ టాబ్లెట్లో దొరికిన ఆ మెడికల్ రిపోర్ట్స్ని చూపిస్తుంది. పృథ్వీ ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అందులో 3 ఇన్వాల్వ్ అయి ఉన్నారు, జూడ్, బానీ అండ్ పేషెంట్ ఎక్స్. సో జే అంటాడు, అలా జరిగే అవకాశమే లేదు. అది కేవలం డిప్రెషన్ని దూరం చేయడానికి ట్రీట్మెంట్ మాత్రమే అని అంటాడు. అతనికి ఎలా తెలుసు అని అడిగితే ఆ పేషెంట్ ఎక్స్ ఇంకెవరో కాదు, నేనే అని అంటాడు. జై చెప్తాడు, ఒక ల్యాబ్ ఉంది, అక్కడికి పృథ్వీ నన్ను దొంగతనంగా తీసుకెళ్లేవాడు. ఎందుకంటే అతను దగ్గర జేకి ట్రీట్మెంట్ చేయడానికి పర్మిషన్స్ లేవు. అక్కడ ఒక మిషన్ చైర్ ఉంటుంది. ఆ చైర్ పైన కూర్చోగానే ఒక ట్రాన్స్ లైక్ హిప్నటైజ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం. అలా ట్రీట్మెంట్ ని ఇచ్చేవాడు. ఆ ల్యాబ్ ఎక్కడుందో నాకు తెలీదు, కానీ లోపల నుండి గుర్తుపడతాను అని అంటాడు. అండ్ అతనికి అప్పుడే తెలుస్తుంది బానీ కూడా అందులో ఒక పార్ట్ అని. అప్పుడే పోలీస్ స్టేషన్ బయట ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది. కల్పన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తను వచ్చేలోగా రూమి ఆ కేస్ ఫైల్స్ ని ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. ఇక వీళ్ళు బయటికి వచ్చేస్తారు. అండ్ జై ఆలోచిస్తూ ఉంటాడు, బానీ ఎందుకు నన్ను హార్న్ చేస్తుంది? పృథ్వీ తన విషయంలో ఏమైనా తప్పు చేశాడా అని. ఇఫ్ అదే నిజమైతే వాళ్ళ మదర్ని కూడా హార్న్ చేసేది. అండ్ రూమి పోలీస్ స్టేషన్లో క్లిక్ చేసిన పిక్స్ ని చూస్తూ ఈ హోటల్కి వెళ్తే కొంచెం అయినా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని అండ్ దాన్ని చూసి జై, నేను ఆల్రెడీ ఈ ప్లేస్ని చూశాను, బానీ ఆ విండో నుండే దూకేసిందని అంటాడు. కల్పనకి జూడ్ గురించి సైబర్ ఫ్రాడ్ కేస్ వల్ల తెలుస్తుంది. సో కల్పన జూడ్ వైఫ్ దగ్గరికి వెళ్తుంది. తను జూడ్తో డైవర్స్ తీసుకొని తన కూతురుతో ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో జూడ్ దొంగతనంగా చూస్తున్న అమ్మాయి ఇంకెవరో కాదు, తన కూతురే. అంటే జూడ్ కి చాలా ఇష్టం, బాగా మిస్ అవుతూ ఉంటాడు. ఈవెన్ ఆ డాల్ కూడా తన కూతురుదే అయి ఉంటుంది. అప్పుడే కల్పనకి తెలుస్తుంది జూడ్ ని నాయక్ కూడా వెతుకుతున్నాడు అని. బట్ ఎందుకో తనకి అర్థం కాదు. నెక్స్ట్ సీన్ లో ఓమర్కి ట్రీట్మెంట్ అయిపోయి వస్తాడు. ఆయిషా ఓమర్తో మాట్లాడుతుంది. ఓమర్ చెప్తాడు, అక్కడ ఒక లైట్ తో ఉన్న చైర్ ఉంది, ఇక్కడ ఒక గార్డెన్ ఉంది, అండ్ ఆ గార్డెన్ లో నేను ఒక మంచి ఫ్రెండ్ ని కలిశాను అని చెప్తాడు. ఇక్కడ ఆ చైరే మన ఎక్స్పెరిమెంట్ చైర్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో జై ఇంకా రూమిని బానీ ఉన్న హోటల్ రూమ్ లో చూస్తాం. రూమి అంటుంది, మనిషి చనిపోయాక ఆ ఆత్మ తను చనిపోయిన ప్లేస్ లోనే కొన్ని రోజులు తిరుగుతూ ఉంటుంది. సో బానీ స్పిరిట్తో మాట్లాడడానికి ట్రై చేద్దాం అని అక్కడ అన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. రూమి ఇక తను తెచ్చుకున్న డివైజెస్తో బానీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. బట్ ఇలాంటి ఆన్సర్ రాదు. ఇక జై ఇంకా రూమి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. రూమి జైకి వాళ్ళ మదర్ గురించి చెప్తుంది. వాళ్ళ మదర్ ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా చేసేది. రూమి వాళ్ళ బ్రదర్ 2 years ఉన్నప్పుడే చనిపోయి ఉంటాడు. వాళ్ళ మదర్కి ఇస్తేమియా ఉంటుంది. తన కొడుకుని కోల్పోయినందుకు భరించలేకపోతుంది. తను ఎప్పుడు తను ఏదో డీమోన్ హార్న్ చేస్తూ ఉండేది అని చెప్తూ ఉండేది, కానీ ఎవరూ తన్ని నమ్మలేదు. అండ్ ఆజిజ్ తన్ని ట్రీట్మెంట్ కోసం పంపించాడు అండ్ ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్తుంది. రూమి వాళ్ళ అమ్మని తలుచుకొని చాలా ఎమోషనల్గా అవుతుంది. సో వాష్రూమ్లోకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవుతుంది.
అండ్ రూమ్లో జై పృథ్వీని తలుచుకుంటూ ఎమోషనల్గా అవుతాడు. అప్పుడే రూమ్లో అతనికి బాణి ఆత్మ కనిపిస్తుంది అండ్ ఒక డీమాన్ మిర్రర్ నుండి బయటికి వస్తుంది. అది చూడడానికి జై లాగే ఉంటుంది. దీన్ని ట్విన్ ఈవిల్ డీమాన్ అని కూడా అనుకోవచ్చు. ఆల్సో దాన్ని ఒక ఈవిల్ షాడో కూడా అనొచ్చు. ఏదైతే అంధకారం నుండి వచ్చిందో జై బాణి ఆత్మ విండో నుండి బయటికి దూకేయడం కనిపిస్తుంది. జై లాగా ఉన్న ఈవిల్ షాడో ఏదైతే ఉందో అది జైని తీసుకొని హోటల్ బయటికి తీసుకెళ్తుంది. రూమి వాష్రూమ్ నుండి రూమ్లోకి రాగానే జై కనిపించడు. అప్పుడే కల్పన కూడా అక్కడికి వస్తుంది. జైకి పృథ్వీ కనిపిస్తూ ఉంటాడు. ఏదైతే ఈవిల్ స్పిరిటో అది జైని రమ్మంటూ తీసుకెళ్తూ ఉంటాడు. జై రోడ్ మధ్యలోకి వెళ్తాడు. జై షాడో జైని బస్ కిందకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ జూడ్ని చూపిస్తారు. అతనికి జైకి ఏం జరుగుతుందో అన్ని విజన్స్ వస్తూ ఉంటాయి. రూమి ఇంకా కల్పన జైని వెతుకుతూ ఉంటారు. కల్పన జైని కాపాడేస్తుంది. కానీ తను జైని టచ్ చేసినప్పుడు తను కూడా ఫస్ట్ టైం అంధకారాన్ని చూస్తుంది. అంటే జై ఏదైతే ఇన్ని రోజులుగా చెప్తున్నాడో అది అంతా నిజమే అని కల్పనకి అర్థమవుతుంది. కల్పన జైని వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తుంది. అండ్ రూమి తనకి అడుగుతుంది, జైని ముట్టుకోగానే నీకేదో అయ్యింది కదా అని. యాజ్ యూజువల్ గా జై వెనుక బాణీ స్పిరిట్ అండ్ ఆ అంధకారం హాంట్ చేస్తూనే ఉంటాయి. అప్పుడే జై ఇన్ఫర్మేషన్ గురించి జూడ్ వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు జై తన రూమ్ లో ఉన్నప్పుడు అతని ల్యాప్టాప్స్ అలాగే మొబైల్స్ గ్లిచ్ అవుతూ ఉంటాయి. అండ్ వాటి నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది, రేపు 10 o'clockకి కలవడానికి రెడీగా ఉండు అని. ఇంకొక సైడ్ రూమి హోటల్ రూమ్ లో రికార్డ్ చేసిన రికార్డింగ్స్ ని లో ఫ్రీక్వెన్సీలో వింటూ ఉంటుంది. అందులో మళ్ళీ ఒక వర్డ్ రిపీట్ అవుతూ ఉంటుంది. అదేంటంటే ఆత్మ 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 అని. సో ఇక్కడికి 3rd ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. ఇంకా ఎపిసోడ్ 4 ఆత్మ అనే టైటిల్తో స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం ఓమర్ని చూస్తాం. అతను లాస్ట్ ఎపిసోడ్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళి ఉండడు. ఆ ఎక్స్పెరిమెంట్ని ట్రీట్మెంట్ పేరుతో చేస్తూ ఉంటారు. ఓమర్ అతనే ఒక హెవెన్ లాంటి గార్డెన్లో చూస్తాడు. అండ్ ఓమర్ని తన ఈవిల్ షాడో కలుస్తుంది. లాస్ట్ ఎపిసోడ్లో ఓమర్ అంటాడు, నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు అని. ఆ ఫ్రెండ్ ఇంకెవరో కాదు, ఆ ట్విన్ ఈవిల్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్లో ఓమర్ని ఆ ఎక్స్పెరిమెంట్ చైర్లోనే చూస్తాం. నెక్స్ట్ సీన్లో డారియస్ని చూస్తాం. అతను ఒక బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతాడు. అతను ఒక కంపెనీకి పనిచేస్తూ ఉంటాడు. దాని పేరు యూబర్ లైఫ్ ఫార్మా. దాని ఓనర్ మధు ఉబరాయ్. అతను ఆ మీటింగ్ని వర్చువల్గా అటెండ్ అవుతాడు. అందులోని డైరెక్టర్స్ అందరూ క్వశ్చన్స్ వేస్తారు. మీరేదో సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంట కదా, దానివల్ల షేర్స్ అన్నీ పడిపోతున్నాయి, వాళ్ళ డ్రగ్ కూడా ఫ్లాప్ అయి ఉంటుంది. దానికి ఉబరాయ్ అంటాడు, నెక్స్ట్ ఇయర్ కంపెనీకి 1250 crore ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. డిప్రెషన్ ఎపిడమిక్ వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు అండ్ దానికి ట్రీట్మెంట్ కూడా వీళ్ళే ఇస్తున్నారు అని అంటాడు. అంటే ప్రాబ్లమ్ని వాళ్ళే క్రియేట్ చేసి సొల్యూషన్ని కూడా వాళ్ళే ఇస్తున్నారు. సో అంతగా ప్రాఫిట్ వస్తుంది అని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో కల్పనకి మెల్లిమెల్లిగా అంధకారంకి రిలేటెడ్ విజన్స్ వస్తూ ఉంటాయి. ఆఫీస్లో తన సీనియర్ గోగ్లీ ఆ కేసుని త్వరగా క్లోజ్ చేసే అని ప్రెషర్ పెడుతూ ఉంటాడు. ఈ కల్పన ఈ కేసులో ఏదో పెద్దగా ఉంది, జూడ్ని వెతికితే గానీ ఏది కరెక్ట్గా చెప్పలేమని అంటుంది. జూడ్ పేరు వినగానే ఆ సీనియర్ టెన్షన్ పడుతూ, నీకు కేవలం ఈ రోజు నైట్ వరకే టైం ఇస్తున్నాను, రేపు మార్నింగ్ వచ్చి కేసుని క్లోజ్ చేస్తూ రిపోర్ట్ చేయాలని అంటాడు. ఇట్ మీన్స్ ఈ కేసు విషయంలో చాలా మంది ఎన్నో సీక్రెట్స్ ని దాస్తున్నారు అని అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో జై 10 o'clock ఒక లొకేషన్ కి వెళ్తాడు. ఫోన్ లో అడ్రస్ ని గైడ్ చేస్తారు. ఆ అడ్రస్ కి జై వెళ్తాడు. అది ఇంకెవరో కాదు, జూడే. జైని తన ఇంటికి పిలుచుకుంటాడు. రూమీని కూడా జై పిలిచి ఉంటాడు. జూడ్ జైతో నిన్న నైట్ అతనికి ఏం జరిగిందో చెప్తాడు. ఇక్కడ ఆ చైర్లో కూర్చున్న వాళ్ళంతా ఒకరికొకరు కనెక్ట్ అవుతారు అని వీళ్ళకి అర్థమవుతుంది. ఒకరికి ఏమైనా కూడా మిగతా వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఈవెన్ జైకి కూడా బాణీ గురించి తెలిసినట్టే జూడ్కి కూడా తెలిసి ఉంటుంది. అంటే బాణీకి ఏమయ్యిందో జూడ్కి కూడా తెలుసు. జూడ్ చెప్తాడు, ఆ అంధకారం నుండి తప్పించుకోవడానికి ఒక వే కనిపెట్టాను, అదేదో కాదు యూవీ లైట్స్ అంటాడు. ఈ యూవీ లైట్స్ అంటే సన్ నుండి వచ్చే లైట్స్. అండ్ 15 years బ్యాక్ ఒక ఓల్డ్ కామిక్, దాని పేరు సత్య ద వారియర్ అనే బుక్ నుండి ఈ విషయం తెలుసుకున్నాడని చెప్తాడు. అండ్ ఆ కామిక్ లాస్ట్ పేజ్ కనిపించట్లేదు, ఇప్పటి వరకు ఇంకో కాపీ కూడా దొరకలేదు అని అంటాడు.
యాక్చువల్లీ ఈ కామిక్ ఒక రియల్ ఫోక్ టేల్ పైన బేస్డ్ అని, ఇఫ్ ఆ లాస్ట్ పేజ్ దొరికితే ఈ ప్రాబ్లమ్ కి కంప్లీట్ గా క్యూర్ దొరుకుతుందని జూడ్ అంటాడు. ఆ కామిక్ ని చూసుకుంటే ఆ స్టోరీ ప్రకాష్ గఢ్ అని పేరు గల విలేజ్ లో ఒక గుహ ఉంది. అక్కడ ఒక డార్క్నెస్ అని ఒక మాన్స్టర్ ఉంటుంది. ఏ మనిషి అయితే గిల్టీతో, బాధతో, ఎమోషనల్ గా వీక్ ఉన్న వారిని తనలోకి గుంజేసుకుంటుంది అండ్ వాళ్ళని చంపేస్తుంది. సేమ్ అలాగే ప్రెసెంట్ టైంలో కూడా జరుగుతుంది. కానీ ఆ కామిక్ గురించి చెప్తున్న విషయాలేవి జై ఇంకా రూమి నమ్మరు అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్లే ముందు జై జూడ్తో అంటాడు, మా అన్నయ్య మీతో ఏదైతే చేశాడో అది తప్పే, అయినా కూడా నాకు హెల్ప్ చేయడానికి నన్ను పిలిచావు, దానికి థ్యాంక్ యూ అని అంటాడు. బట్ జూడ్ అంటాడు, పృథ్వీ ఎప్పుడూ నాకు హాని చేయాలని చూడలేదు, నాకు ట్రీట్మెంట్ చేసే ముందే అతనికి అర్థమైపోయింది అక్కడ ఏదో జరుగుతుంది అని. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ డిప్రెషన్ ని దూరం చేయడానికి కాదు, ఇంకేదో అని. ఆ విషయం జూడ్ కి పృథ్వీ ముందే చెప్పి ఉంటాడు. అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ హెడ్ పృథ్వీ కాదు, ఇంకెవరో ఉన్నారు. వాళ్ళే పృథ్వీతో అదంతా చేయించారు. ఇక జై అనుకుంటాడు, నా అన్నయ్యని అనుమానించాను అని. కానీ అసలు పృథ్వీ తప్పే ఉండదు. ఈ డేస్ పృథ్వీని అనుమానించానని గిల్టీగా ఫీల్ అవుతాడు. ఈవెన్ పృథ్వీ జూడ్ కి ముందే చెప్పినా గానీ ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే నాకు జైలు శిక్ష తొందరలోనే తగ్గిస్తామని చెప్తారు. సో అందుకే వినకుండా చేయించుకున్నా అని అంటాడు. ఆ ఆఫర్ ని ఆత్మ హీలింగ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు నాకు ఆఫర్ చేశారు అని అంటాడు. రూమి ఆ ఆత్మ వర్డ్ వినగానే రికార్డింగ్స్ లో విన్నది గుర్తొస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో సరితని చూయిస్తూ పృథ్వీ కోమాలో ఉన్నంత వరకు జై అతనే బ్లేమ్ చేసుకుంటూ ఉంటాడు అని, అట్లీస్ట్ జైని అయినా కాపాడుకోవడం కోసం పృథ్వీకి లైఫ్ సపోర్ట్ ని ఆఫ్ చేయమని అప్లికేషన్ ని రెడీ చేసి సబ్మిట్ చేస్తుంది. కానీ పృథ్వీని ట్రీట్ చేసే డాక్టర్ మాత్రం ఆ అప్లికేషన్ ఒప్పుకోవడానికి కొంచెం టైం కావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రూమి జైకి ఆ రికార్డింగ్ ని వినిపించి బాని ఆత్మ ఆత్మ అని అంటుంది. ఇక్కడ బాని నిన్ను హార్న్ చేయట్లేదు, హెల్ప్ చేస్తుంది, నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్తుంది అని రూమి అంటుంది. ప్లేస్లోనే మనకి ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ కూడా దొరుకుతుందేమో అని అంటుంది. అప్పుడే కల్పనని చూస్తాం. తను కానిస్టేబుల్తో కలిసి ఒక ప్లాన్ని వేస్తుంది. నాయక్ ఇంకా గోగులీతో అంటుంది జూడ్ దొరికాడని, అతన్ని పట్టుకోవడానికి ఈ రోజు రాత్రి వెళ్తున్నామని అంటుంది. అది వినగానే వాళ్ళిద్దరూ బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. గోగ్లీ నాయక్ పైన అరుస్తూ ఉంటాడు, తిని కూర్చోవడం కాదు కొంచెం పని చెయ్యి అని. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి అని అంటాడు. ఇక్కడే మనకు అర్థం అవుతుంది పోలీస్ వాళ్ళు డైరెక్ట్ గా ఇదంతా చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అని. ఇక కల్పన ఇంకా కానిస్టేబుల్ ఒక ప్లేస్ కి వెళ్తారు. జూడ్ వస్తాడని చెప్పిన అబద్ధంతో ఎవరో ఒకరు వచ్చి దొరికిపోతారు అని. అప్పుడే కల్పనకి ఆ ప్లేస్ లో కొంచెం నెగిటివ్ వైబ్ ఉంటుంది. అప్పుడే తనకి తన పాస్ట్ ట్రామా విజన్స్ వస్తూ ఉంటాయి. అక్కడే ఒక బావిని చూస్తుంది. అందులో తన గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. కల్పన కూడా అందులో దూకబోతుంది. బట్ అప్పుడే పానీ స్పిరిట్ వచ్చి తన్ని హార్న్ చేస్తూ కాపాడుతుంది. అప్పుడే కల్పన బిల్డింగ్ నుండి కింద పడబోయింది అని తెలుస్తుంది. అంటే ఇక్కడ బాని అందరికి హెల్ప్ చేస్తూ ఉంది. తను హార్న్ చేస్తూ వాళ్ళ ట్రాన్స్ స్టేట్ నుండి బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు బయట డారియస్ వస్తున్నట్టుగా చూస్తాం. డారియస్ కల్పనని చూసి అర్థం చేసుకుంటాడు ఇదంతా ఒక సెటప్ అని. అండ్ కల్పన కూడా అతన్ని చూసి అతన్ని ఫాలో చేస్తూ వెళ్ళి పట్టుకుంటుంది. బట్ డారియస్ కల్పనకి గాయం చేస్తాడు. ఎలాగో అలాగా అతని ఫేస్ కి ఉన్న మాస్క్ ని తీసి ఫేస్ ని చూస్తుంది. డారియస్ కల్పనకి ఒక ఇంజెక్షన్ ని ఇవ్వబోతూ ఉంటారు. అప్పుడే కానిస్టేబుల్ వచ్చి కల్పనని కాపాడతాడు. ఇక్కడ డారియస్ తప్పించుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ కల్పన గోగ్లీకి రిపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ విని అతను షాక్ లో ఉంటాడు. కల్పన చెప్తుంది డారియస్ ఒక సిరింజ్ ని వదిలేసి వెళ్ళాడు అండ్ ఆ సిరింజ్ ని ల్యాబ్ కి పంపించామని అంటుంది. అండ్ హోటల్ బయట సీసీటీవీలో బానీ వెళ్ళిన 15 మినిట్స్ తర్వాత డారియస్ అక్కడికి వచ్చుంటాడు. అప్పుడే ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి అండ్ షాకింగ్ గా సిరింజ్ లో ఉంది కెటా C13Z డ్రగ్ అయి ఉంటుంది. ఏదైతే హాల్యూసినేషన్స్ అండ్ హిప్నటైజ్ చేసేదో. ఆల్సో ఆ డ్రగ్ స్వీడన్ నుండి యూబర్ లైఫ్ ఫార్మాకి వచ్చిందని తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా యూబర్ లైఫ్ సీక్రెట్స్ అన్ని బయట పెట్టడానికి కల్పన వెళ్తుంది. ఇంకొక సైడ్ జై ఇంకా రూమి ఆత్మ హీలింగ్ సెంటర్ కి వెళ్తారు.
రూమి జైతో నీకు రిస్క్ ఎందుకు, నువ్వు ఉండు, నేను ఒక్కదాన్ని వెళ్ళి వస్తాను అని అంటుంది. బట్ జై పృథ్వీని కాపాడడానికి ఏదైనా చేస్తా, అతను ఆ సిచ్యువేషన్ లో ఉండడానికి నేనే రీజన్ అని అంటాడు. రూమి అసలు నువ్వెందుకు ఎప్పుడు నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకుంటున్నావు అని అడుగుతుంది. ఈవెన్ ఆ రోజు జై రోడ్ పైన కూడా సారీ పృథ్వీ అని చెప్తూ ఉంటాడు, అలా ఎందుకు అని అడుగుతుంది. కానీ జై ఆ టాపిక్ ని అవాయిడ్ చేస్తాడు. బట్ ఆ యాక్సిడెంట్ లో ఏదో ఒక సీక్రెట్ ఉండి ఉంటుంది. ఇక లోపలికి వెళ్తారు. రూమి చెక్ చేయడానికి వెళ్తుంది అండ్ జై థెరపీ రూమ్ లోకి వెళ్తాడు. ఇక్కడ అతనికి సేమ్ అదే హెడ్సెట్ ని ఇస్తారు అండ్ జై దాన్ని గుర్తుపడతాడు. అది పెట్టుకోగానే అందరూ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. జై కూడా ట్రాన్స్ లోకి వెళ్తాడు అండ్ అతనికి ఆ ఎక్స్పెరిమెంట్ చైర్ పైన రూమి ఉన్నట్టు అండ్ జై రూమి తలని డ్రిల్ చేస్తున్నట్టుగా విజన్స్ కనిపిస్తాయి. కానీ బానీ స్పిరిట్ జైని హార్న్ చేసి ఆ ట్రాన్స్ నుండి బయటకు తీసుకొస్తుంది. ఇంకో సైడ్ కల్పన యూబర్ లైఫ్ ఫార్మాలోకి వెళ్తుంది. అక్కడ వాళ్ళతో డారియస్ గురించి అడుగుతుంది, కానీ అందరూ తెలియదని చెప్తారు. సీసీటీవీ ఫుటేజ్ ని అడిగితే దానికి పర్మిషన్స్ ని ఇవ్వరు అండ్ కల్పనని వారెంతో వచ్చి ఏమైనా చేసుకోండి, ఇప్పుడు వెళ్ళిపోండి అని పంపించేస్తారు. అక్కడ జరిగేదంతా డారియస్ తన రూమ్ లో కూర్చొని అంతా చూస్తూ ఉంటాడు. ఇలా టెన్షన్ పడుతూ ఓమర్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్న సెషన్స్ అన్ని మానిటర్ చేస్తూ ఉంటాడు. డారియస్ కల్పన గురించి ఊబరాయ్తో చెప్తాడు. అయితే ఊబరాయ్ అంటాడు, నీకు దాని వీక్నెస్ ఏంటో తెలుసు కదా, దాన్ని యూజ్ చేసుకొని అంటాడు. ఇక జై ఆత్మ హీలింగ్ నుండి బయటికి వస్తూ అతనితో పాటు ఆ హెడ్సెట్ ని కూడా తీసుకొని వస్తాడు. అది విన్న జూడ్ కామిక్ లో కూడా ఆ మాన్స్టర్ పేరు తామా అని చెప్తాడు. ఎందుకంటే ఆత్మ తామా ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి. వీళ్ళు ఆ హెడ్ బ్యాండ్ ని చూస్తారు. అందులో కొన్ని సెన్సార్స్ ఉంటాయి, కొన్ని బ్రెయిన్ వేవ్ యాక్టివిటీస్ ని రీడ్ చేయడానికి, కానీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అది బ్రెయిన్ సబ్ కాన్షియస్నెస్ వరకు హ్యాక్ చేస్తుంది. ఎందుకంటే జై రూమిని ఇష్టపడుతూ ఉంటాడు. సో అతని తన విజన్స్ లో రూమికి హర్ట్ చేస్తున్నట్టుగా చూస్తాడు. అంటే ఈ మిషన్ కి జై రూమి ఇష్టపడుతున్నట్టుగా ఎలా తెలుసు? సో జూడ్ ఆ మిషన్ వర్కింగ్ మెకానిజం ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఓమన్ని చూస్తాం. అతని విజన్స్ లో ఉంటాడు అండ్ ఇక్కడ అతన్ని అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ గా ఒక ట్రిగర్ ని క్లిక్ చేయమని ఇస్తారు. ఏదో వాయిస్ అతన్ని గైడ్ చేస్తూ ఉంది అండ్ కాసేపటికి ఆ వాయిస్ ఓమన్ని లేపుతుంది. ఇక్కడే మనకి చూస్తారు ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఇంకెవరో కాదు, డాక్టర్ సాయి అని. ఇతనే జై ప్రొఫెసర్, పృథ్వీకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ అండ్ సరితతో తన అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడానికి టైం అడిగిన పర్సన్. ఇక ఈ ట్విస్ట్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ చేస్తారు. సో ఈ వీడియోలో 3rd and 4th ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో 5th and 6th ఎపిసోడ్స్ ని చెప్పుకుందాం. ఈ గ్యాప్ లో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీలైనంత ఫాస్ట్ గా మిగతా ఎపిసోడ్స్ ని కూడా పెడతాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.